సత్యసాయి జిల్లా అనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలో దళితులపై అనేక ఏళ్లుగా దాడులు దౌర్జన్యాలు జరగడం అనేది ఆ గ్రామానికి సంబంధించినటువంటి బీసీ మరియు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ గ్రామంలో బీసీలు కానీ అగ్ర కులాల వాళ్ళు కానీ ఎప్పటికీ మారింది అనేది కనిపించలేదు. ఆ క్రమంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆ గ్రామంలో జయంతి ఉత్సవాలు చేస్తున్నటువంటి దళితులపై జయంతిని అడ్డుకోవాలి, మరియు అక్కడ దాడులు చేయాలి, వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలని చెప్పేసి అదే గ్రామానికి సంబంధించినటువంటి అడ్వకేట్ అని చెప్పుకున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తి కుట్ర పన్నడం కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి సందర్భంలో పోలీసులు బందోబస్తుగా వస్తే ఆ పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఏకంగా సిఐ కాలర్ పట్టుకొని అతని మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడి హోంగార్డ్ మీద దాడి చేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆ గ్రామంలో దళితులు గతంలోనే రామాలయ ఆలయ ప్రవేశానికి దళితులను మనుషులుగా చూడండి, ఆలయంలోకి ప్రవేశం కల్పించండి అని చెప్పేసి పోలీసులని రాజకీయ నాయకులను కూడా కోరుకోవడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో ఈ దళితుల పైన దాడులు చేయడానికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి బీసీ బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కొంతమంది మరియు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు కొంతమంది 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా వాళ్ళ ర్యాలీగా వస్తుంటే ఒక స్కూలు అంటే రోడ్డు మార్గంలోనే వాళ్ళని కాపు కాసి కళ్ళల్లో కారం పొడి కొట్టి బండరాళ్లతో ఆటోను ధ్వంసం చేసి అంబేద్కర్ చిత్ర పటాన్ని కూడా తగలబెట్టాలని చెప్పేసి వాళ్ళు కుట్రలు పండడం జరిగింది. మరి దీనికి గతంలోనే కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి దళితులు అనేటోళ్ళు ఎస్పీని మరియు జిల్లా కనగానపల్లి ఎస్ఐ గారిని సిఐ గారిని కూడా బందోబస్తు కోసం కోరడం జరిగింది. వాళ్ళ అనుమతితోనే ఆ రోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటుంటే బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసుల పైన కూడా దురుసుగా మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గతంలో రామాలయం విషయంలో కానీ లేకుంటే అంబేద్కర్ జయంతి విషయంలో కానీ దురుసుగా నేను లాయర్ని, నేను అడ్వకేట్, నేను ఏమైనా చేయొచ్చు, నేను ఏం చేసినా ఎవరు అడ్డు చెప్పరనే రకంగా ఆయన దౌర్జన్యం చేశాడు. మళ్ళీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని అడ్డుకోవడానికి ఒక న్యాయవాదిగా ఆయన తనకు సిగ్గు అనిపించలేదా అని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా అడుగుతున్నాం. మరి అలాగే ఈ పోలీసులు బందోబస్తుకు వస్తే మీరు అడ్డుకోవడం మంచిది కాదని చెప్పేసి సిఐ గారు మంచి సహృదయంతో అతనికి నచ్చ చెప్తున్నప్పటికీ వినుకోకుండా సిఐ గారు కాలర్ పట్టుకొని పోలీసుల మీదకే దాడికి తెగబట్టం అనేది ఎంతవరకు సమంజసం? మరి న్యాయవాదులు అంటే అనంతపురం బార్ కౌన్సిల్ కూడా గమనించాలి. ఇంత దురాఘాతకానికి దౌర్జన్యానికి ఒడిగట్టినటువంటి లాయర్ కి మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారంటే అది మంచి పద్ధతి కాదు. మేము బార్ కౌన్సిల్ అధ్యక్షురాలతోనూ మళ్ళా మిగతా అడ్వకేట్లతో కూడా మాట్లాడాము. వాళ్ళకు కూడా కొన్ని వాస్తవాలు దాచిపెట్టడం వల్లనే ఈ చంద్రశేఖర్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్లుగా తెలిసింది. మరి బార్ కౌన్సిల్ గారు వెంటనే చంద్రశేఖర్ రెడ్డిని బార్ కౌన్సిల్ నుంచి పూర్తిగా తొలగించాలి. మరి సత్యసాయి జిల్లా ఎస్పీ గారు కూడా వెంటనే ఈ చంద్రశేఖర్ రెడ్డి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మరియు గ్రామంలో కొండపల్లి గ్రామంలోని దళితులందరికీ ప్రాణ రక్షణ కల్పించి ఏ ఒక్క దళితుడి పైన కానీ దాడి కానీ దౌర్జన్యం కానీ అన్యాయం కానీ ఎవరు చేసినా క్షమించకుండా శిక్షించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.